వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 2026లో ఎన్నో ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు విద్యార్థులు రాయబోతూ ఉన్నారు. ఆల్రెడీ జేఈ మెయిన్స్ సెషన్ 1, సెషన్ 2 కూడా దాదాపు ముగిసిపోయింది. మరి ప్రధానంగా మెజారిటీ విద్యార్థులు జేఈలో సక్సెస్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ సీట్స్ తక్కువ, చాలా కాంపిటీషన్ ఎక్కువ, ఎగ్జామ్ కూడా కఠినమైన పరీక్ష. కాబట్టి మీరు ఒకవేళ జేఈ మెయిన్స్లో 1లో కానీ 2లో కానీ సరిగ్గా రాయనంత మాత్రాన డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మరి ఈ జేఈ మెయిన్స్ తర్వాత మనం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన మరొక పరీక్ష మధ్యతరగతి వాళ్ళకి కానీ, ఫీజు అందుబాటులో ఉండే వాళ్ళకి కానీ ఎంసెట్ ప్రవేశ పరీక్ష. చాలా వీడియోస్లో ఎంసెట్ యొక్క ప్రాధాన్యతను గురించి మీకు తెలియజేయడం జరిగింది. ఎక్కడో లక్షలు వెచ్చించి లక్షలు డొనేషన్స్ కట్టి మిగతా రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ మనం ఫీజులు పెట్టి చదువుకుంటే మరి ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ వస్తాయా అన్న రోజులు కూడా పోయాయి. ఇప్పుడు స్టూడెంట్స్ పర్ఫార్మ్డ్ బేస్డ్గా ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. మరి ఎలాంటి ఖర్చు లేకుండా మంచి ర్యాంక్ కొట్టి మీరు ఫ్రీగా చదువుకునే అవకాశం మన ఎంసెట్ ద్వారా ఉంటుంది. అది తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు. కాబట్టి విద్యార్థులు ఎవరైతే జేఈ మెయిన్స్లో సరిగ్గా స్కోర్ చేయలేకపోయినారో వాళ్ళందరూ ఇమీడియట్గా మీరు తక్కువ ఆర్థిక భారం లేకుండా చదవాలనుకున్న విద్యార్థులు ఎంసెట్పై దృష్టి పెట్టండి. మరి ఎంసెట్లో చాలామంది విద్యార్థుల యొక్క ధోరణి ఎట్లా ఉంటుందంటే, మేము జేఈ మెయిన్సే రాసాం, మాకు అది రాలేదు, మరి ఎంసెట్ రాస్తామా? నిజంగా పేరెంట్స్ కూడా కొంతమంది అదే అంటున్నారు. కానీ ఎంసెట్ టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వస్తే మీకు జేఈలో ర్యాంక్ వచ్చినట్టే. ఎంసెట్ టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో టాప్ కాలేజీలో సీట్ వస్తే మీకు ఆల్మోస్ట్ మీకు ఒక మిడిల్ లేదా లోయర్ ఎన్ఐటీస్ కానీ ట్రిపుల్ఐటీస్లో కానీ సీట్ వచ్చినట్టుగా భావించవచ్చు. అంటే దేని స్పెషాలిటీ దానికే ఉన్నప్పటికీ మనకు కొంత మేరకు రిలాక్సేషన్ జరుగుతుంది. ఎందుకంటే ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ది బెస్ట్ టాప్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజ్ చాలా ఉన్నాయి. చాలా మంచి ప్లేస్మెంట్స్ ఇస్తూ ఉన్నాయి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మరి చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. తెలంగాణలో దాదాపు 175 వరకు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇంకా 250+ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నప్పటికీ అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు మంచిగా నేను చెప్పట్లేదు. జస్ట్ టాప్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్లో సీటే మన లక్ష్యం అవ్వాలి. అంటే తెలంగాణలో అయితే అట్లీస్ట్ టాప్ 10, 15, అట్లీస్ట్ 25. సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా 10, 15, అట్లీస్ట్ 25లో మీరు సీట్ సంపాదించాలి. అసలు ఫస్ట్ మన టార్గెట్ టాప్ 10, అట్లీస్ట్ 20, అట్లీస్ట్ 25. ఈ టాప్ 25 కాలేజీ లక్ష్యంగా మీరు ప్రిపరేషన్ ప్రారంభించండి. ప్రిపరేషన్ ప్రారంభించడం కాదు, టాప్ 10 లోపే మీరు సీటు కొట్టాలి. టాప్ 10 లోపు సీటు కొడితే మీకు 2 రకాలు కలిసి వస్తాయి. ప్రధానంగా తెలంగాణలో టాప్ 10 లోపు సీటు రావాలంటే 5 నుంచి 10,000 మధ్యలో ఉంటేనే వచ్చే అవకాశం ఉంటుంది. మరి అట్లాంటప్పుడు మీకు మంచి స్కోర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎంసెట్ నెగ్లిజెన్సీ చేయొద్దు. ఎంసెట్ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ వచ్చిందంటే మీకు ఆర్థికంగా 10,000 లోపు ర్యాంక్ అనుకోతే మీకు ఫ్రీగా ఎట్లాంటి ఫీజు లేకుండా చదివే అవకాశం ఉంది. మిగతా కొంత ఎక్కువ ర్యాంక్ వచ్చినా మీకు పార్షియల్ ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇన్ని అవకాశాలు ఉన్న ఎంసెట్ను తక్కువ అంచనా వేయద్దు. మరి టైం ఉందా సార్ అంటే జస్ట్ వీ హ్యావ్ 1 month అంతే. 30 రోజుల్లో మనం ఎంసెట్ను సీరియస్గా తీసుకోవాల్సింది. మరి ఎంసెట్ కాకుండా చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా అప్లై చేసి ఉన్నాం. మరి ఆల్రెడీ జేఈ చదివినాం కాబట్టి ఈ ప్రైవేట్ యూనివర్సిటీ రాస్తూ పోతూ ఉంటాం. వాటిలో వచ్చిన స్కోర్ను బట్టి మనకు ఫీజు స్లాబ్ల వారిగా కానీ మనకు ఫీజులు ఉండడం జరుగుతుంది. అంటే ఏ రకంగా ప్రైవేట్ యూనివర్సిటీలకు వెళ్ళినా మీకు ఆర్థికంగా దాదాపు 20 నుంచి 30 లక్షలు మీరు భరించాల్సింది. మరి దానికంటే ఎంసెట్లో మీరు టాప్లో ర్యాంకుల ద్వారా సీటు కొడితే జస్ట్ మీకు కాలేజ్ ఫీజుతో అంటే 10,000 లోపు వస్తే ఇంకా మీకు కాలేజ్ ఫీజు కూడా ఉండదు, జస్ట్ హాస్టల్ ఫీజుతో చదువుకునే అవకాశం ఉంటుంది. చాలా కేటగిరీస్ వాళ్ళకు కూడా మీకు ఫీజులు ఇక్కడ రియంబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరి టార్గెట్ ఎంసెట్లో 160 మార్క్స్కు 100+ మార్క్స్ టార్గెట్గా పెట్టుకోండి. నెక్స్ట్ ర్యాంక్ పరంగా చూస్తే మీకు 10,000 లోపు ర్యాంక్ ప్రతి ఒక్కరు టార్గెట్గా పెట్టుకొని చదవండి. డెఫినెట్గా మీరు ఎంసెట్లో సక్సెస్ అవుతారు. రాబోయే 30 రోజులు చాలా కీలకం. కష్టపడండి. కష్టపడితే సాధ్యం కాదని ఏమీ లేదు. అవసరమైతే కోచింగ్కి వెళ్ళండి, PYQs బాగా ప్రాక్టీస్ చేయండి, డైలీ 10 నుంచి 15 గంటలు చదువుకోండి. కంపల్సరీ సీట్ సంపాదించే ప్రయత్నం అయితే చేయాల్సిందిగా విద్యార్థులను కోరుతూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.